వినాయక చవితి కూడా అందరికీ తెలిసినది. పోలీస్ స్టేషన్స్కి అన్నీ చెప్పడం జరిగింది. ఒక లింక్ లాగా పెట్టుకుని దాంట్లో అప్లై చేయమని చెప్పి సింగిల్ విండో సిస్టమ్ లాగా పెట్టారు. దాంట్లో సిటీకి బాగా యూజ్ అవుతాయి. సమ్ టైమ్స్ రూరల్కి కొన్ని సెట్ అవ్వకపోవచ్చు, కానీ ఫిజికల్గా కలిగిన పర్మిషన్కి మనం ఇస్తున్నాము. అదేవిధంగా లింకులు అప్లై చేసిన వాళ్ళకి మనం ఇస్తున్నాము. లింకులు అప్లై చేసిన వాళ్ళ వల్ల మీకు మనం ఇక్కడ అప్రూవల్ చేసి అప్లోడ్ చేస్తాం, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది క్యూఆర్ కోడ్ ద్వారా మేము వెరిఫై చేసుకుంటాము. ఎక్కడ డిలే అవ్వకూడదు అనేది నేను క్లియర్గా చెప్పాను. ఒక్కవేళ ఎక్కడైనా ఏదైనా డిలే ఉందంటే ఖచ్చితంగా నా నోటీస్లో కూడా పెట్టచ్చు. ఒకటి. రెండవది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వినాయక చవితి చేసుకోవచ్చు. ట్రాఫిక్ కానీ ఏమీ ఇబ్బంది అంటే మళ్ళీ మీరు అందరిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేస్తున్నాను. సో ఎక్కడ కూడా ఫస్ట్ పర్మిషన్ తీసుకోకుండా ఎవరు అసలు పెట్టకూడదు. తర్వాత ప్రాబ్లమాటిక్ ఉన్న ప్లేస్లో మేము ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వము. పెద్దవాళ్ళతో పాటు పీస్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆటోలో కూడా మీరు చూసుంటారు, ప్రతి ఏరియాలో కూడా ఆటోలో అనౌన్స్మెంట్ చేస్తున్నాము దీని గురించి. సో పీస్ఫుల్గా అందరూ కూడా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా పోలీస్ తరపు నుంచి మేము అన్ని సపోర్ట్లు ఇస్తాం. సో మేము కూడా ఏ రోజు ఇక్కడ సెలవులు పెడుతున్నారు, ఏ రోజు సెలవులని నిమజ్జనానికి తీసుకుని వెళ్తున్నారు, ఆ రోజు ట్రాఫిక్ ఎక్కడెక్కడ వెళ్తాయి, ఎక్కడెక్కడ నిమజ్జనం చేస్తారు, సో నైటు ఎక్కడెక్కడ ఈ పండాలు పెట్టుకుంటున్నారో అక్కడ ఏమి గొడవ రాకుండా నైట్ కమిటీ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు పడుకోవచ్చు. మన పోలీస్ తరపు నుంచి కూడా ఒక్కొక్క పండాలకి మ్యాక్సిమం మన స్ట్రెంత్ ఉన్న వరకు అలాట్ చేస్తుంటాము. రిమైనింగ్ పండాలు కూడా మనం ఏదో ఒక విధంగా మానిటర్ చేస్తాము. కొన్ని సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి కూడా అడ్వైస్ ఇస్తున్నాము. సో అందరూ కూడా ఈ వినాయక చవితి వరకు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే పర్మిషన్ డిలేగా ఇస్తున్నారు, స్టేషన్లు ఇవ్వట్లేదు, డబ్బులు అడుగుతూ అంటే ఏదైనా డౌట్స్ ఉందంటే కొన్ని ఏమైనా బిజీగా ఉందన్నా ఇక్కడ ఎవరో ఒకరు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, మీరు వాళ్ళతో పాటు డిస్కస్ చేయొచ్చు. అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నది నా ఒపీనియన్ యాక్చువల్లీ. కానీ ప్రతి ఒక్కటి నేను కంట్రోల్ చేయలేను. ఒకవేళ దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేకుండా మిస్ అయిందంటే ఇమీడియట్గా నా దృష్టికి నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు. ఆ ఇష్యూస్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తున్నాను. ఉన్న వరకు నేను క్లియర్ చేస్తాను. ఇది వినాయక చవితికి సంబంధించి. థ్యాంక్ యూ అందరికీ. నో ప్రాబ్లం. నేను అందుకే చెప్తున్నాను, నిన్న నేను ఆఫీసర్స్కి కాకుండా సెట్ కాంటాక్ట్ కూడా పెట్టి హోమ్ గార్డ్స్ నుంచి ఏఎస్ఐస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అందరు కూడా తెలియనట్టు సెట్ కాంటాక్ట్ కూడా నేను 1 వీక్కి 1 or 2 times పెడుతున్నాను. దీనికి ఎక్కువ ఎక్కడైనా కంప్లైంట్ మీకు వచ్చిందంటే 100% మీరు అందరూ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, నా దృష్టిలో పెట్టండి, నేను సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. ఈ షార్ట్ నోటీస్లో అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ.